మరి ఇక గోచార ఫలితాల్ని ఎలా చూడాలి అని అంటే, గోచారంలో ఏమవుతుందనంటే, సరే అన్ని గ్రహాలు కూడా మొత్తం అన్ని భావాలని చుట్టి వస్తూ ఉంటాయి, అన్ని రాశులని చుడతాయి. అయితే గోచారంలో చాలామంది జ్యోతిష్యులు ముఖ్యంగా ఏం చెప్తుంటారంటే, కేవలం ఎక్కువ కాలంగా ఒక భావం నుంచి ఇంకో భావానికి వెళ్ళేటువంటి గురువు కానీ, లేకపోతే ఈ శనైశ్వరుడు కానీ, లేకపోతే రాహుకేతువులు కానీ, వీళ్ళని ఆధారంగా చేసుకుని మాత్రమే ఎక్కువగా చెప్తూ ఉంటారు. అందుకనే ఏమవుతుందనంటే, మీరు అర్థం చేసుకోవటంలో సరి అయినటువంటి అవగాహన లేక మీరు ఆశపడటం, నిరాశపడటం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఎప్పుడైతే మీ యొక్క జాతకాన్ని పరిశీలించుకున్నారో, ఈ గోచార ఫలితాలని ఎలా తెలుసుకోవాలంటే, మీ యొక్క దశానాథుడు ఎక్కడున్నాడు, ఆ దశానాథుడిని పైనుంచి ఏ గ్రహం గోచారంలో మరి ప్రయాణం చేస్తోంది అంటే, నాటాల్ చార్ట్లో ఉన్నటువంటి ఆ యొక్క గ్రహాన్ని మరి ట్రాన్సిట్ గ్రహం ఏదైతే ఉందో ఎలా క్రాస్ చేస్తుంది అనేటువంటి తెలుసుకున్నప్పుడు ఫలితాలు పూర్తిగా మారిపోతాయి. ఇది కూడా చూసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఇంకొకటి అంటే, అష్టక వర్గాలు, భిన్నాష్టక వర్గాలు అని, సర్వాష్టక వర్గాలన్నీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడైతే అర్థమైందో సరిగ్గా మీకు ఎంత ఫలితం లభిస్తుంది, ఎంత పర్సంటేజ్గా మీరు లాభపడతారు, ఎంత నష్టపోతారు అనేటువంటి విషయం పూర్తిగా అవగాహనకు వచ్చిన తర్వాత అప్పుడేం జరుగుతుంది, ఒక ప్రణాళికాబద్ధంగా మీరు అడుగులు వేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అప్పుడు అపజయం అనేటువంటిది మీకు కలగదు. ఎంచేతనంటే ముందు జాగ్రత్త పడ్డారు కాబట్టి అప్పుడు పొందేటువంటి ఆనందము, ఆ యొక్క ఉత్సాహము అంతా ఇంత కాదు. అందుకే ఈ విషయాలన్నీ మీకు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి నేను చెప్పిన విధంగా మీరు ప్రవర్తించండి, తప్పకుండా గెలుపు మీదే అని తెలుసుకోండి. సెలవు.